ఉక్కు మనిషతను నడిచే కాలం అతడే అనుకున్నది ఏదైనా సాధించ మహాయోధుడతను వేస్తున్నాడు భావితరంకై బంగారు బాట పసిగట్టినోడు ఎదురొచ్చిన ఉప్పెనలకి చెమటలు పట్టించినోడు చినుకై ఒక్కడ ధునికి తుఫానుగా ఎదిగినాడు అసమానతల తొలలను సునామి వలె ముంచినోడు లెక్కలేని రామంతుల రెక్కలు తెగ నరికినేడు వర్గీకరణ వాట లెక్క తెలుసుతున్నవాడు సూర్యుడు ఒక్కడే ఒక్కడు అందమంద కృష్ణుడు. ఈరోజు వరంగల్లో నేను 1000 డప్పులు కొనడం జరిగింది. రేపు ఫిబ్రవరిలో జరగబోయేటువంటి మాదిగ సాంస్కృతిక ఉద్యమంలో 1,00,000 డప్పులు 1000 గొంతులు కార్యక్రమంలో పాల్గొనడానికి నా పెద్దపల్లి పార్లమెంట్ కు సంబంధించిన మాదిగ దండోరకు సంబంధించిన కార్యకర్తలు పాల్గొనడం కోసం కొనడం జరిగింది. ఎందుకంటే నేను 2 సార్ల రిజర్వేషన్ ఆధారంగా ఒకసారి 98లో జెడ్పీటీసీగా గెలిచాను. అదేవిధంగా 2004 టు 2009 నేరెళ్ళ ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. ఆ ప్రజలందరూ మాదిగ ప్రజలందరూ నన్ను గెలిపించడం జరిగింది. దానికి అభిమానంగా ఈ యొక్క 1000 డప్పులు కొని ఆ కార్యక్రమంలో అందరినీ పాల్గొనే విధంగా ప్రయత్నం చేస్తున్నాను. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మాదిగలు, మాదిగ కుటుంబ సభ్యులు, అదేవిధంగా మాదిగ కులాలకు సపోర్ట్ చేసే సభ్యులందరూ కూడా పాల్గొని దీన్ని జయప్రదం చేయాలని కోరుతున్నాను. ఒక్కడు దళిత జాతి సూర్యుడు ఒక్కడే ఒక్కడు అన్నమంద కృష్ణుడు. దరువు ఇది డప్పులోళ్ళ దరువు, డప్పులోళ్ళ దరువు ఇది సప్పుడోళ్ళ దరువు. దరువు ఇది డప్పులోళ్ళ దరువు, డప్పులోళ్ళ దరువు ఇది సప్పుడోళ్ళ దరువు. లక్ష సాధన కొరకు 1,00,000 డప్పుల దరువు, దరువు దరువు ఇది డప్పులోళ్ళ దరువు, డప్పులోళ్ళ దరువు ఇది సప్పుడోళ్ళ దరువు. 30 ఏళ్ల క్రితం నాడే ముప్పును పసిగట్టినోడు ఎదురొచ్చిన ఉప్పెనలకి చెమటలు పట్టించినోడు చినుకై. ఎస్సీ వర్గీకరణను తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఫిబ్రవరి 7న చలో హైదరాబాద్ 1000 గొంతులు 1,00,000 డప్పులు జయప్రదం చేయడం కోసం జనవరి 16 నుండి ఫిబ్రవరి 1 వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ మందకృష్ణ మాదిగ గారి సన్నాహక మహాప్రదర్శన జిల్లా సదస్సులను విజయవంతం చేయండి. జై మాదిగ, జై మందకృష్ణ మాదిగ, హలో మాదిగ. కంగ్రాచులేషన్స్ మందకృష్ణ మాదిగ గారు. నాకు తెలిసిన మందకృష్ణ మాదిగ గారి గురించి ఎంత బోళా మనిషి అని, ఎవరు వెళ్ళినా కూడా ఎంత సహాయం చెయ్యాలి అని అంటే ఆయన ఎంత ముందు ఉంటారు. ఇంకొక విషయం చెప్పనా, వీరికి 100కి 200% పద్మశ్రీ రావడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన అర్హుడండి. బికాస్ ఈ రోజు ఎవరైతే ఒక పేదవాడు, దిగువ మధ్య తరగతి వాడు, అలాగే మధ్య తరగతి వాడు కూడా ఆరోగ్యశ్రీ అనేటటువంటి దాన్ని అనుభవిస్తున్నాడు అనంటే దానికి ఆద్యుడు
ఈ మహానుభావుడే. నిజంగా అందరూ కూడా ఆయనకి నమస్కారం పెట్టుకుని ఆశీర్వాదం అంటే వెనకబడినటువంటి ఆ తరానికి సంబంధించినటువంటి సైనికుడై అలాగే సైన్యాధ్యక్షుడై ముందుకు నడిపించి వాళ్ళల్లో ధైర్యాన్ని నూరిపోయడమే కాక ఈ రోజు ఆ ఒక్క వర్గానికి మాత్రమే కాదు, ఆరోగ్యశ్రీ అనేటటువంటి ఆ స్కీమ్ ఏదైతే ఉందో ఈ రోజు ప్రభుత్వం అమలు చేస్తుందో దానిని మనకు అందించినటువంటి మహానుభావుడు. బీజేపీ పార్టీకి కొంత సపోర్ట్ ఇచ్చింది కాబట్టి అందుకనే వచ్చింది. తెలంగాణ ఉద్యమంలో అహర్నిశలు పనిచేసినటువంటి గద్దర్ గారి పేరు యొక్క ప్రపోజల్ చేసినప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆయన పేరును పరిగణలోకి తీసుకున్నారు. సో దీన్ని ఏ విధంగా 75 సంవత్సరాలు మాదిగ జాతి అనేది తల్లిని మర్చిపోయి ఇందిరాగాంధీనే తల్లిగా కొలిచిల్లు. ఆనాడు వీళ్ళకేమన్నా సాయం చేస్తే వద్దన్నరా, వీళ్ళకు వద్దన్నరా, వీళ్ళను ఓటర్లుగానే భావించలేదు తప్ప మనుషులుగా చూడలేదు కదా, ఏనాడు మనుషులుగా చూడలేదు కదా. కన్న తల్లిని మరిచి ఇందిరాగాంధీనే మా తల్లి అన్నారు కదా, ఎవరన్నా అన్నరా ఇప్పటి వరకు? ఉప్పెత్తే కూడా మర్చిపోని జాతిది, ఇస్తార్లో ఉప్పెత్తే మర్చిపోని జాతిది. అందుకే బీజేపీ ప్రధానమంత్రి ఒక కుల మీటింగ్కి వచ్చి మందకృష్ణను దగ్గరగా తీసుకొని ఆనంద బాష్వాల లేకపోతే నెరవేరని కన్నీళ్ళ, ఎన్నాళ్ళు ఈ పోరాటం అని అలసిపోయిన కన్నీళ్ళ కానీ సాంతన చేర్చుకొని ప్రధానమంత్రి దుఃఖాన్ని ఒడిసిపట్టుకొని దగ్గర తీసుకున్నాడు కదా. ఇప్పటి వరకు ఎవ్వరన్నా ఆ ప్రధానమంత్రి స్థాయి ఉన్నోళ్ళు ముట్టుకుంటే ఏమైంది? ముట్టుకుంటే ఇంకా ముట్టుడేనా, ఇంకా అంటుడేనా? ఇన్నేళ్ల స్వాతంత్రం తర్వాత కూడా ఇంకా అంటుడు పోలేదా, ముట్టుడు పోలేదా? ఈ పార్టీలకు సోయి రాదా? ఎవరన్నా సోయితోని మందలిస్తే మాట్లాడితే అంటగట్టుడా? ఒక్కసారి ఆలోచించుకోవాలి పార్టీలు.